వెల్కమ్ టు ఆస్పెక్ట్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, ఎక్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. లాస్ట్ వీక్ ఎపిసోడ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది సపోర్ట్ చేశారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే నేను నోటీస్ చేశాను. సో నేను ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కోసం ఇన్ని సంవత్సరాలుగా ఈ Q&A ఎపిసోడ్ని అయితే రన్ చేస్తున్నాను. ఇన్కేస్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఏ వీడియోలో అయినా మీకు హెల్ప్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్వాల్ అడుగుతున్నారు, అన్న హోమ్కి ఏ వాషింగ్ మిషన్ బెటర్, ఫ్రంట్ లోడ్ ఆర్ టాప్ లోడ్? 4 persons ఉన్న ఇంట్లో ఎన్ని కేజెస్ వాషింగ్ మిషన్ తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో మీరు బడ్జెట్ అల్లో చేస్తే మీరు ఫ్రంట్ లోడ్కి వెళ్ళండి. బడ్జెట్ లేదు, స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటేనే టాప్ లోడ్ని ప్రిఫర్ చేయండి. సో మీకు వాష్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది ఫ్రంట్ లోడ్లో, అండ్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ 4 persons ఉన్న ఇంటికి 7.5 to 8 లేదా 9 kg ఉంటే ఇంకా బెటర్. ఇన్ కేస్ 9 kgకి బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది అనుకుంటే 8 kg ప్రిఫర్ చేయండి. బట్ చాలా ఆఫర్స్లో నేను చూశాను 8 kgకి 9 kgకి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండట్లేదు. అందుకే బెటర్ 9 kgకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మరొక క్వశ్చన్, ఐఫోన్ అండ్ సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ అని అడిగారు. అరౌండ్ 1.5 to 1.6 lakh నుంచి అయితే ప్రైస్ స్టార్ట్ అవ్వచ్చు టాప్ వేరియంట్ది, అంటే ప్రీమియం హై అండ్ ఫ్లాగ్షిప్ది. నెక్స్ట్ గిరి బుల్ అడుగుతున్నారు, డాడీకి 20,000 లోపు మొబైల్ తీసుకోవాలి, ఏదైతే బెస్ట్? బ్యాటరీ, సిగ్నల్ రిసెప్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న వాటిలో చూడాలా లేదా షుడ్ ఐ వెయిట్ ఫర్ OnePlus N series? మెకానికల్ వాచెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? అండ్ ఉంటే ఒక 15 to 20Kలో సజెస్ట్ చేయండి అన్నారు. మెకానికల్ వాచెస్ గురించి అయితే నాకు ఐడియా లేదు. అండ్ 20K లోపు ఆ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ అంటే ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, అండర్ 20K బెస్ట్ మొబైల్స్ పైన. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. రియల్మీ P4 Pro వస్తుంది, అండ్ రియల్మీ P3 Ultra కూడా 20, 22, 23 ఈ రేంజ్లో వస్తుంది. వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డాన్ సిటీఎం అడుగుతున్నారు, యాపిల్ ఎకో సిస్టమ్ వర్సెస్ శాంసంగ్ ఎకో సిస్టమ్, మొబైల్, వాచ్, ఇయర్ ఫోన్, ల్యాప్టాప్స్, ఎందులో ఏది బెస్ట్? డెఫినెట్గా యాపిల్ ఎకో సిస్టమ్ ఓవరాల్గా బెటర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది యాజ్ ఎ ఎకో సిస్టమ్గా శాంసంగ్తో కంపేర్ చేస్తే. అండ్ వెంకటేష్ గౌడ్, క్వశ్చన్స్ ఏం లేవన్నా, మీరు పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఏదో రోజు వస్తుంది అన్న. ఆల్ ద బెస్ట్. హలో అన్న, హౌ ఆర్ యూ? లవ్ ఫ్రమ్ నంద్యాల్. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ మీ సపోర్ట్కు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే కన్సిస్టెంట్గా మనమైతే వీడియోస్ చేయగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ మధుకర్ అడుగుతున్నారు, టాక్ సంథింగ్ అబౌట్ స్మార్ట్ రింగ్స్, రికమెండ్ సంథింగ్ జస్ట్ టు ట్రాక్ స్టెప్స్ వెరీ యాక్యురేట్లీ, వర్క్ ఫర్ మీ ఈవెన్ వితౌట్ ఏ డిస్ప్లే. సో స్మార్ట్ రింగ్స్కి స్మార్ట్ వాచెస్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి మెయిన్గా స్క్రీన్ ఉండదు, మనం డిస్ట్రాక్ట్ కాము. స్మార్ట్ వాచెస్ కొంచెం పెద్ద సైజు ఉంటాయి, పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అండ్ మెయిన్గా స్లీప్ని ట్రాక్ చేయాలనుకునే వాళ్ళకి స్మార్ట్ వాచెస్ పెట్టుకుని పడుకోవడం ఇబ్బంది. అదే రింగ్ అనుకోండి, మనకి సో జస్ట్ నార్మల్ రింగ్లా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ తెలియదు. అందుకే ఎక్కువ మంది స్మార్ట్ రింగ్స్కి ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ బెస్ట్ స్మార్ట్ రింగ్ ఆప్షన్స్ అంటే నాకు హానెస్ట్లీ ఐడియా లేదు, నేను ఏది రివ్యూ చేయలేదు కాబట్టి. బట్ నాకు ఐడియా ఉన్నంత వరకు బెస్ట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గోపి అడుగుతున్నారు, అన్న నా ప్రిఫరెన్స్ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ in terms of picture and video taking. Can I consider Google Pixel 10 series any model, or can I go for any other brand models? Natural and realistic. న్యాచురల్గా ఉంటాయి పిక్సెల్ ఫోన్స్, ఇచ్చే ఫొటోస్ రియలిస్టిక్గా ఉంటాయి. కాకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ పిక్సెల్ ఫోన్స్లో కూడా నేనైతే ప్రీవియస్లీ నోటీస్ చేశాను. సో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్లో అయితే మాత్రం మీకు పిక్సెల్ 10 Pro, Pro XL దీన్ని అయితే కన్సిడర్ చేయండి. వేరే అదర్ బ్రాండ్ అయితే Oppo Find X9 Pro లేదా Vivo X300 Pro, లేదా బడ్జెట్ ఉంటే అల్ట్రాకి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ రఘువరన్ కట్ట అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, మీరు గతం వీడియోస్లో చెప్పిన కొన్ని కంపెనీస్ కొత్త మోడల్ వచ్చిన వెంటనే దానికన్నా ముందు రిలీజ్ అయిన మొబైల్స్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ని తగ్గిస్తారని చెప్పారు. అప్పటి నుంచి మీకు మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ బ్రదర్. కొత్త అప్డేట్ వస్తే ఎన్ని రోజులు వాడిన ఫోన్కి అప్డేట్ చేయాలి, చేయకూడదు, ఇటువంటి సమాచారాన్ని మీ ప్రతి వీడియోలో తెలుపగలరు. జెన్యూన్ కంటెంట్ క్రియేటర్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో డెఫినెట్గా ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా వస్తే సపరేట్ వీడియో చేస్తాను ఇకపై నుంచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ చంద్రకిరణ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఐఎమ్ యూజింగ్ S23 Ultra ఫ్రమ్ 3 years. బ్యాటరీ ఈజ్ డ్రైనింగ్ ఫాస్ట్ ఫ్యూ డేస్. డూ యూ సజెస్ట్ మీ టు చేంజ్ బ్యాటరీ యాజ్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ 1 year of OS update ఆర్ టు అప్గ్రేడ్ టు న్యూ వన్? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో ఇంకా బ్యాటరీ చేంజ్ చేసుకుని ఇంకా 2 years అయితే మీరు వాడచ్చు. అప్గ్రేడ్ కావాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే 23 Ultra నుంచి మీరు 26 Ultra వరకు చూస్తే పెద్ద మేజర్ అప్గ్రేడ్ అయితే మీరు హానెస్ట్లీ ఫీల్ అవ్వరు. బ్యాటరీ ఒకటి వీక్ ఉందన్నారు కదా, బ్యాటరీ మార్చుకోండి, ఈజీగా ఇంకో 2 years బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కృష్ణ గౌడ్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ అన్న, ఎలా ఉన్నారు? నా దగ్గర సామ్సంగ్ S25 Ultra ఉంది, అందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ రావడం లేదు, గివ్ మీ సొల్యూషన్.
వస్తుంది బ్రో, ఎందుకు రావట్లేదు. సో ఒక సపరేట్ వీడియో చేస్తాను సామ్సంగ్ కాల్ రికార్డింగ్ మీద, అట్లీస్ట్ వైట్ షార్ట్ అయినా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ రాజేష్ అడుగుతున్నారు, ఐఎమ్ థింకింగ్ టు బై వివో X200 FE యూజ్డ్ మొబైల్, హ్యావ్ 3 months వారంటీ లెఫ్ట్, ప్రైస్ ఈజ్ 37K, ఇజ్ ఇట్ వర్త్? సెకండ్ హ్యాండ్ మొబైల్స్ గురించి ఐడియా లేదు బ్రో, ఎందుకంటే అవి ఎలా ఉంటాయి కండిషన్ అనేది చెప్పలేం కదా, బట్ బాగుంటే, కండిషన్ బాగుంటే ఆ ప్రైస్కి అయితే మంచి ఆప్షన్. నెక్స్ట్ ఉప్పు కారం చింతపండు, తన హ్యాండిల్ నేమే ఇది. హాయ్ బ్రో, బెస్ట్ IEMs హెడ్ ఫోన్స్ చెప్పగలరు, వీలుంటే ఒకటి కొని రివ్యూ చేయగలరు. ఇది చాలాసార్లు అడిగారు, మీరో వేరే అతనో తెలియదు, బట్ IEMs పైన నేను ఒక వీడియో చేయాలి, అది పెండింగ్ ఉంది. సో ఇంకా నేను రీసెర్చ్ చేస్తున్నాను, కొన్ని కొంటున్నాను, ఆల్రెడీ కొన్ని వచ్చాయి, అప్పుడు ఒక సపరేట్ వీడియోలో మాట్లాడతాను. ఇప్పుడైతే నేను ఏది రికమెండ్ చేయలేను, వాడలేదు కాబట్టి. అండ్ షాను తారక్, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ డూయింగ్? ఇట్స్ బీన్ ఏ క్వైట్ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ పోస్టెడ్ మై క్వశ్చన్. Hope young one is doing fine and going to school. And my question for today, can we expect iPhone 17 Pro around 99K in this upcoming BBD sale? And what would be the cost of iPhone 17 Pro 512 gigs? All the best for future subs and hope 500K will be very soon. థ్యాంక్ యూ బ్రో, చాలా కాలం తర్వాత క్వశ్చన్ అడిగినందుకు. సో చిన్నోడు బాగానే ఉన్నాడు, స్కూల్కి కూడా వెళ్తున్నాడు. అండ్ iPhone 17 Pro అరౌండ్ 99K పాసిబుల్ BBD సేల్కి. అండ్ 512 gig మనకి ఎక్కువ డిస్కౌంట్ అయితే 256 మీద వస్తుంది. 512 అయితే సేమ్ మనకి 1.10 1.15 ఆ రేంజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది బేస్ అయితే మనకి నియర్లీ 1 lakh అయితే వస్తుంది. అండ్ మనోజ్, హాయ్ బ్రో, iPhone 15 ఈజ్ వర్త్ ఇన్ 2026. ఇఫ్ ఐ బై హౌ మెనీ ఇయర్స్ కెన్ వీ యూజ్? ఇప్పుడైతే iPhone 15 వర్త్ కాదు మీరు, ఎందుకంటే పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా లేదు 17కి 15కి. బెస్ట్ మీరు iPhone 17నే ప్రిఫర్ చేయడం, నేనైతే సజెస్ట్ చేయలేను iPhone 15 ఇప్పుడు. అండ్ వెంకటేశ్వరరావు, హాయ్ అన్న, నేను ప్రజెంట్ వివో V70 ఎలైట్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ 1 month, నాకు అంత వర్త్ అనిపించలేదు. వివో X200Tకి షిఫ్ట్ అవ్వచ్చా ఆర్ ఎనీ అదర్ బ్రాండ్? సో వివో X200Tకి షిఫ్ట్ అవ్వచ్చు, బట్ అక్కడ కూడా మీరు పెద్ద మేజర్ అప్గ్రేడ్ అని అయితే ఫీల్ అవ్వరు, ఎందుకంటే నేను 2 వాడాను కాబట్టి చెప్తున్నాను. అండ్ రాజ్ కుమార్ బీరక్క, హాయ్ బ్రో, మా అబ్బాయికి ఒక ల్యాప్టాప్ కావాలి, మంచి ల్యాప్టాప్స్ చెప్పండి ఫర్ స్టడీ, హీ పాస్ 12, ఒక 70K బిలో. ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, సో మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి. అండ్ సాయి ప్రభా అడుగుతున్నారు, July 4th అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ ఉన్నాయి కదా, సామ్సంగ్ S25 అల్ట్రా ఎంతకి వస్తుంది ప్రైస్? ఒక 80 నుంచి 85,000 ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తిరుమాని స్వామి, హాయ్ బ్రో, కెమెరా కోసం OnePlus 13 మొబైల్ తీసుకోవచ్చా? ఎస్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది, బట్ మీకు వివో ఒప్పోలో ప్రో మోడల్స్ ఇంకా బెటర్ ఉంటాయి కెమెరాస్ పరంగా. అండ్ నెక్స్ట్ లోకి అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 3 కెమెరాస్ ఆర్ iPhone 16 కెమెరాస్ ఫర్ ఓన్లీ ఫొటోస్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, ఏది క్లియర్ విన్నర్ అని అయితే చెప్పలేను, ఎందుకంటే నేను సైడ్ బై సైడ్ టెస్ట్ చేయలేదు, ఇండివిజువల్గా వాడాను కానీ. బట్ వీడియో పరంగా మాత్రం మీరు అడగలేదు కానీ ఓవరాల్ కెమెరాగా మాత్రం iPhone 16 ఉంటుంది. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్, నమస్తే అండి, నేను రెగ్యులర్గా చూసే యూట్యూబ్ ఛానల్లో మీది తప్పకుండా ఉంటుంది, థ్యాంక్ యూ బ్రో. మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఇచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చాలా జెన్యూన్గా అనిపిస్తుంది. నేను సామ్సంగ్ ఫోన్స్లో బడ్జెట్ రేంజ్లో అన్ని సిరీస్లు వాడాను, వేరే బ్రాండ్స్తో పోలిస్తే సిమ్ అండ్ వైఫై సిగ్నల్ రిసెప్షన్ తక్కువగా అనిపించింది, కరెక్ట్గానే అనిపించింది. 30,000 రేంజ్లో అన్ని ఆస్పెక్ట్స్లో ఒక మంచి సామ్సంగ్ ఫోన్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? 30,000లో శాంసంగ్ అన్ని ఆస్పెక్ట్స్లో మంచి శాంసంగ్ ఫోన్ అయితే ఇప్పుడైతే క్లియర్గా ఏమీ లేదు. నిజానికి శాంసంగ్ S24 FE ఆ రేంజ్లో ప్రజెంట్ రావట్లేదు, బట్ S25 FE 35 రేంజ్కి దగ్గరగా రావచ్చు, ఇంకొక 2 నెలలు వెయిట్ చేస్తే అదే మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. 30,000 పెట్టుకున్న వాళ్ళు ఇంకో 5 ఎక్స్టెండ్ చేసుకొని ఇంకొక 2 months వెయిట్ చేస్తే చాలా మంచి ఆప్షన్ S25 FE. వేరేది అన్నీ మనమైతే కొనలేం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ నెక్స్ట్ వెంకీ డినో అడుగుతున్నారు, గోడ్ సెల్లో మొబైల్ ప్రైసెస్ తగ్గుతాయా, బిగ్ బిలియన్ డే సేల్స్లో తగ్గుతాయా, ఎప్పుడు కొనడం బెటర్? వెయిట్ చేయగలిగితే BBDయే బెటర్, అప్పుడే ఎక్కువ తగ్గుతాయి. అండ్ శరత్ కుమార్ రెడ్డి, అన్న అందరు యూట్యూబర్లు టెక్ న్యూస్ వీడియోలు చేస్తారు, మీరు ఇంతవరకు చేయలేదు, ఎందుకో చెప్పగలరు? రాయలసీమ ప్రాంతం నుంచి అడుగుతున్నా. నేను చేశాను, ఫస్ట్ 3 years టెక్ న్యూస్ చేశాను, చాలా మంచి వ్యూస్ వస్తుండే, కాన్స్టాంట్గా డైలీ వ్యూస్ వస్తుండే. కాకపోతే నాకున్న టైంలో టెక్ న్యూస్ చేసే వరకే నా టైం అంతా అయిపోతుండే. నేను అప్పుడు కాలేజీలో వర్క్ చేస్తుండే, టెక్ న్యూస్ చేసి కాలేజీకి వెళ్ళొచ్చి టెక్ న్యూస్ చేసేసరికి టైం అయిపోతుండే. వేరే నేను ఎగ్జైటింగ్గా చేయాలనుకున్న మొబైల్ రివ్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్ అవన్నీ చేయలేకపోయేవాడిని. అందుకే టెక్ న్యూస్ ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ అందరికీ దొరుకుతుంది, ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు. నేను నాకు నచ్చినట్టుగా వేరే వీడియోస్ రివ్యూస్ చేయాలనుకున్నాను కదా, వాటిపైన వర్క్ చేస్తాను ఈ టైం అని టెక్ న్యూస్ చేయడం మానేశాను. సో అలా, లేదంటే ఇంకా రోజు మీతో టచ్లో ఉండేవాడిని టెక్ న్యూస్ చేస్తే, బట్ వేరే రివ్యూస్ జెన్యున్గా ఆనెస్ట్గా చేసే అవకాశం మిస్ అవుతుండే.
అందుకే టెక్ న్యూస్ ఆపేశాను. అండ్ బీస్ట్ ఎడిట్స్ బీబీడీ సేల్లో మొబైల్ ప్రైసెస్ డ్రాప్ అవుతాయా బికాస్ ఎవ్రీ మంత్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్గా అప్పటికి స్టాకు చాలా ఎక్కువ ఉంటుంది కంపెనీల దగ్గర, క్లియర్ చేసుకోవడానికి బీబీడీ సేల్లో డిస్కౌంట్స్ అయితే పెడతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ధనలక్ష్మి అడుగుతున్నారు, హాయ్ బ్రో, నా నేమ్ జై జీను. ఓకే బ్రో, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా. బడ్జెట్ 40 నుంచి 50,000, లేదా బీబీడీ సేల్ వరకు వెయిట్ చేసి తీసుకోవాలా? సేమ్ బడ్జెట్లో బీబీడీ సేల్ వరకు వెయిట్ చేసి మీకు 50,000 లేదా ఇంకొక 5,000 10,000 పెంచుకోగలిగితే ఆ బడ్జెట్లో ఏ ఐఫోన్ వస్తే అది కన్సిడర్ చేయండి. మోస్ట్లీ ఐఫోన్ 17 కొంటే మీకు ఇంకా వీడియోకి చాలా బాగా, మీ ఛానల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కంటెంట్కి. అదర్వైజ్ 17 అంత బడ్జెట్ మీ దగ్గర లేకపోతే 16 అయినా ప్రిఫర్ చేయండి. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మేబీ కొన్ని మిస్ చేసి ఉండొచ్చు, అన్నీ కవర్ చేయలేను, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే పిక్ చేస్తాను. ఇన్ కేస్ మిస్ అయితే మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు పనికి వచ్చింది అనిపిస్తే మర్చిపోకుండా ఎవ్రీ వీక్ Q&A చేస్తున్నాడు అని ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.